ఫైనలీ మనం రాడిసన్ బ్లూ హోటల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనకి రిషికొండ అనేది 1/2 కిలోమీటర్ అనేది ఉంటుంది. ఇదే రాడిసన్ బ్లూ. ఇక్కడ మనకి థాయిలాండ్ ఫెస్ట్ అనేది జరుగుతుందండి, ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్ట్ అని. సరే ఎలా ఉంటాయో లోపల ఐటమ్స్ అవన్నీ ఒకసారి వెళ్ళి చూద్దాము. థాయిలాండ్ అంటే జ్యువెలరీస్ అవన్నీ బాగుంటాయి అని చెప్పేసి నేను విన్నాను. ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు రేట్లు ఎలాగ ఉంటాయి ఏంటి, ఎంతమంది జనం ఉంటారు ఏంటి, ఒకసారి చూస్తే కానీ మనకేం తెలియదు. అందరూ షాపింగ్ బ్యాగ్స్ పట్టుకొని వస్తున్నారు లోపల నుంచి బయటికి. రేట్లు ఎలాగ ఉన్నాయి, రేట్లు తక్కువ ఉంటే మటుకు మనం కూడా తీసేసుకుందాం. అందరూ రేట్లు తక్కువ ఉన్నట్టున్నాయి, చూద్దాం. ఇదేనండి ఎంట్రన్స్, వచ్చేసి ఎంట్రన్స్ గేట్ ఇది, సాగరిక. ఇక్కడ టికెట్ ప్రైస్ అనేది పెట్టారండి. లోపలికి వెళ్ళాలంటే పర్ పర్సన్ 50 రూపీస్ అనేది పే చేయాలంట. పే చేస్తే టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళిపోవడం. ఇది ఎంట్రన్స్. $100 రూపీస్ అంటే అండి, ప్రతి జ్యువెలరీ 100 రూపీస్ అంటే. ఇక్కడ చైన్లు, నెక్లెస్లు, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. 100 అంట. డిజైన్స్ మట్టుకు హైలైట్ అండి. ఇవే మనం బయటికి తీసుకోవాలంటే 350-300 దాకా ఉంటాయి. స్ట్రాంగ్ గా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. బ్రేస్లెట్స్ ప్రతి ఒక్క ఐటమ్ 100. అండి అంతా ఒకసారి చూసేద్దాం డిజైన్స్ అన్నీ. ఇది బాగున్నాయండి, గవ్వలతో చేశారంట. ఇది 100 రూపాయలు. ఇయర్ రింగ్స్ అన్నీ బాగున్నాయి. ఇవైతే దొరికేస్తాయండి 150కి, మనం బయట దొరికేస్తాం. ఓన్లీ నెక్లెస్లే మనకి 100కి బయట అయితే దొరకవు. ట్రై చేయండి తీసుకోవాలంటే. ఇవి హైలైట్ అండి, డ్రెస్ ఇవి. ఈ పైన సారీస్ వేస్తాం కదా, నెక్ దగ్గర ఇవి వేసుకుంటారంట. వేసుకుంటే డిజైనర్ సారీ లుక్ అనేది వచ్చేస్తుంది. ఈ కింద ఉన్నాయి కదా అవి కోట్లు అనమాట. డ్రెస్సెస్ మీద, సారీస్ మీద కోట్ వేసుకుంటే హైలైట్గా ఉంటుంది. మ్యాక్సిమం బెంగళూరులోని అవే వేసుకుంటూ ఉంటారు. నేను చాలాసార్లు బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ని వీటిని చూశాను. ఈ కోట్స్ అవి బెంగళూరులోనే ఎక్కువ వాడతారు. ఇవి అగరబత్తీలు అండి. బాగున్నాయండి అవి. 1500 అంట ఒక్కొక్కటి. బాగా పెట్టారండి. లాస్ట్ టైం ఇక్కడ వైజాగ్ కన్వెన్షన్లో పెట్టారు కానీ అంతగా ఏం లేదు. ఇక్కడ చాలా ఎక్కువ పెట్టినట్టున్నారు. ఇవి 1500 అంటే అండి, రేట్ ఎక్కువ. 1500 అంట. ఈ చెప్పులు వచ్చేసి మనకి కింద ఉన్నవి అయితే 600 నుంచి 900 వరకు ఉన్నాయి రేంజ్, ప్రైస్ రేంజ్. లోపల అయితే మంచి డిజైనర్ ఉన్నాయంట కానీ 1500 అలాగ అంటున్నారు. అంత రేంజ్ ఎందుకులేండి ఇక్కడ. ఇవి బాగున్నాయండి, ఇవి రాజస్థానీ డిజైన్స్ అంటే. ఇవి బ్లౌజెస్ అన్ని రాజస్థానీ వర్క్ అంతనా. బ్లౌజెస్ అయితే బాగున్నాయి, డిజైన్స్ చూడండి.
ఇవి మనకి ఇక్కడ దొరకవు. అంటే ఇంత డిజైన్, ఇంత కలర్స్ ఇవి వచ్చినవి మనకి ఇక్కడ వైజాగ్ సైడ్ అయితే దొరకవు. రాజస్థానే. బ్రష్ షీట్లు అవన్నీ. ఈ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కదండి, 999 అంట, 999 రూపాయలు డ్రెస్ మెటీరియల్స్. కానీ 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాం అనుకోండి మనకి 1700కి వచ్చేస్తున్నా. ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకోవాలంటే 999 పే చేయాల్సిందా. ఇద్దరు కలిసి తీసుకుంటే సరిపోద్ది, 1700కి 2. డ్రెస్ మెటీరియల్స్ అమ్మా బాగున్నాయండి, డ్రెస్ మెటీరియల్స్ అయితే బాగున్నాయి. క్లాత్ కూడా బాగుంది, మంచి క్లాత్. ఆయన ఇక్కడ 1500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 2500 3000 దాకా వెళ్తున్నాయి రేంజ్. డిజైన్ని బట్టి రేట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ అన్నీ మనకి ఇవే డ్రైయర్స్, బ్లోవర్స్, స్ట్రైట్నర్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్. సారీస్ బాగున్నాయండి, డ్రెస్సులు అయితే హైలైట్గా ఉన్నాయి. పాపం అబ్బాయిలవే ఏం లేవు, ఓన్లీ లేడీస్ అయితే ఎక్కువ అయిపోయాయి. అబ్బాయిలు స్టార్లే కనిపించట్లే, మెన్స్ అయితే ఓన్లీ లేడీస్. బ్రష్ షీట్లే 2 బ్రష్ షీట్లు 2000 అంటే. సారీస్ ఇవి బాగున్నాయండి, చిన్నపిల్లలు ఆడుకునేవి. క్రియేటివ్గా మనమే అరేంజ్ చేయాలి, ఆ అరేంజ్ చేసిన దాన్ని బట్టి అది స్పిన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ అండి, 1600కి 2. బార్గెన్ చేయకపోతే మనకి 2000కి 2 తీసుకుని వెళ్ళాల్సిందే. 999కి ఒకటి. బార్గెన్ చేస్తే మట్టుకు మనకి 1600కి 2 ఇస్తున్నారు. ఎవరు బార్గెన్ బాగా చేసేస్తున్నారు. ఇది సారీస్. ఇది తీరం బొటీక్ వాళ్ళు అంటండి. ఇదే వెబ్సైట్లోనే మనం చెక్ చేసుకున్నా అక్కడ మంచి డిజైన్స్ అవన్నీ ఉంటాయంట. ఒకసారి చెక్ చేసుకోండి. తీరం అంట, ఎలాగ ఉంటుందేమో మనకు తెలియదు, చెక్ చేసుకుని చూడండి అవసరం అయితే. లేకపోతే ఇది ఒక్కటి ఉందండి మా స్టాల్, అబ్బాయిలకి టీషర్ట్లు అంట. ఇది మసాజ్, మనకి అక్కర్లేదు. సారీస్, ఇది కటింగ్ ఐటమ్స్ అంట. ఆల్రెడీ మనకి ఇక్కడ దొరికేస్తారు, రైతు బజార్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. ఇది గ్రిల్ చేసుకోవచ్చు అంటే, గ్యాస్ స్టవ్ మీద అది పెట్టుకొని అది గ్రిల్ చేసుకోవడానికి, కబాబులు చేసుకోవడానికి, వాటన్నిటికీ ఇది యూజ్ అవుతుంది అంట. ఇలాంటి చోట వస్తే ఫ్రీగా అన్ని తినుకుంటూ తిరగచ్చు అంట. ఇది చూడండి, ఇది బాగుంది. ఇది కుక్కర్ అంట, ఎలక్ట్రానిక్ కుక్కర్. ఇది కిందన మనకి రైస్ అయిపోతుంది, పైన నుంచి కర్రీ అయిపోతుంది. డబల్ అయితే, సింగిల్ అయితే ఓన్లీ ఒక ఐటమ్ అవుతుంది. ఇది మోప్స్ 600 అంటున్నారు. చేపల A to Z 10 ఐటమ్లు ఇక్కడ పెట్టేసినట్టున్నారే. ఇక్కడికి వెళ్ళాను కానీ ప్రతి వాటిలోనే ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టలేదు. ఇక్కడ మసాజ్,
మసాజ్. ఇది వచ్చేసి ఇవి ఉంటాయి కదండి, ఫ్లాక్స్ సీడ్స్, ఇది పపాయ గింజలు వాటన్నిటితో కలిపి మిక్సర్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఉంటాయి అంట. ఇది రోటీ మేకర్, చపాతీ రోటీ పుల్కా అన్ని చేసుకోవచ్చు. ఇది జాయింట్ పెయిన్స్ ఏదైనా ఉంటే ఆయిల్ రాస్తారంట, తగ్గిపోతే తీసుకోండి అని చెప్తున్నారు. ఈ శాంపిల్స్ టేస్ట్ చేయడానికి ఇస్తున్నారు, తినుకుంటూ తిరగడమే. నిండిపోయారండి జనం, నడ్డానికి కూడా ప్లేస్ లేదు. ఆదివారం కదా, నార్మల్గా ఫ్రైడే టైమ్స్ కానీ ఈ టైంలో వస్తే పర్లేదు. ఇది ఆదివారం అయిపోయింది, అది కూడా లాస్ట్ డే అయిపోయింది. దీనివల్ల జనాలు అందరూ తిరిగిపోయారు, దోసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది రాజస్థానీ స్వీట్స్ బాగుంటాయి, రాజస్థానీ స్వీట్స్ అవి బాగుంటాయి. ఇది వచ్చేసి మూలికలు అంట, మూలికలు కూడా పెట్టేశారు ఇక్కడ. అశ్వగంధ, గిరిచి ఏవేవో ఇక్కడ తీసుకోవాలంటే ఇది కాంటాక్ట్ చేయాలంట. జై శివ ట్రైబల్ మెడిసిన్స్ అంట, చూడండి. గేమ్స్ అండి, ఇండోర్ గేమ్స్. చిన్నప్పుడు తెగ ఆడిస్తాను. గోలికాయలు అయితే ఆడాను, చెస్ అయితే ఆడాను. మిగతావి SOS ఒకటి ఉంది, అదొకటి ఆడాము. మిగతావి నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి హైలైట్గా ఉన్నా. ఆవు దూడ పాలు తాగుతుంది. ఇదంతా ఒక్క రాయితో చేశారంట. ఇది ఇక్కడ ఉన్న ప్రతిదీ ఒక రాయిని తీసుకొని ఆ రూపంలో చెక్కారంట. బుద్ధుడు, ఏనుగు, భలే ఉన్నాయిలేండి. ఇది హైలైట్ అండి, బాగున్నాయి ఇవి. కృష్ణుడు, రాధ. ఇది నార్మల్గా మనకి సెల్ ఫోన్ లో చూస్తుంటే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఈ లైటింగ్ కి షైనింగ్ హైలైట్ ఉందండి. ఇంట్లో ఇది ఒకటి పెడితే లుక్ అది ఇరిపోద్ది. ఇక్కడ నుంచి మొత్తం అన్ని లేడీస్ చైన్ ఉంగరాలు, ఇక్కడ నుంచి ప్రతి స్టాల్ అదే ఉంది. ఇవి వచ్చేసి హైదరాబాదీ స్టాల్ అంటే అండి. ఇక్కడ ఉన్న ఐటెంలన్నీ హైదరాబాదీ అంట. తక్కువ రేట్ ఉంటుంది కదా, హైదరాబాదీ కదా అనుకున్నాను నేను. చూస్తే ఏంటి కింద ఉంది కదా, చిన్న నెక్లెస్ వేయించి 650 రూపాయలు అంట. పైన అసలైన సెట్స్ అన్ని పైన ఉన్నాయి, అంటే నార్మల్ కింద పెట్టారు. అది కూడా ఈ నెక్లెస్ వచ్చేసి 900. ఈ ఇయర్ రింగ్స్ ఇవ్వండి. ఇక్కడ 600 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. పైన వచ్చేసి 9000 దాకా ఉంటున్నాయి.
పైన కనిపిస్తున్నాయి కదా సెట్స్ 9,000 అంట. 9,000 12,000 దాకా ఉన్నాయంట. 9,000 అంటే నా సెట్ అడిగింది. हैदराबाद नहीं बोला, हैदराबाद में बहुत थाईलैंड में तो सस्ता रहता इंडिया बेस्ट सुने महंगा महंगा रहता 1 लाख रुपए 2 लाख रुपए ऐसा मांगे चलो चलते रहो आगे बढ़ते रहो అది దిखे దిखे अच्छा రేట్లు ఇవి హైలైట్ అండి, బాగున్నాయి చూడండి. బాల్కనీలని ఇలాంటివి ఉంటే బాల్కనీకి ఒక లుక్ అనేది వచ్చేస్తుంది, హైలైట్ ఉంటుంది. నేను నైట్ టైమ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. బాగున్నాయి, వెళ్ళేటప్పుడు ఇది ఒకటి చూసి వెళ్ళాలి. డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఒక 4 స్టార్లు ఎన్ని ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ స్టాల్స్ ఇస్తారు. చూడండి పెయింటింగ్ హైలైట్ గా వేస్తున్నారు ఆ విగ్రహానికి. సీతాదేవి విగ్రహానికి వేస్తున్నారు ఇప్పుడు నుంచి కదా, నేను 6 గంటల నుంచి చూస్తున్నాను. 6 గంటల నుంచి అది ఒక్క సీతాదేవి బొమ్మకి వేయడానికి 6 గంటలు పట్టిందంటే ఇవన్నీ చాలా టైం టేకింగ్. హైలైట్ ఉన్నారండి, భలే ఉన్నాయి. ఇవి తివాచీలు అండి. తివాచీలు వచ్చేసి అది రెడ్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి 9,000 అంట. నార్మల్ తివాచీలు ఇంకెంత ఉంటాయి. ఇది మన హైదరాబాద్ లో అయితే 3,500కి 4,000కి మంచి తివాచీలు వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుంది అండి. క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ. డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ లేదు. रिक्लाइनर है नहीं वो रहते दिखा సోఫా సెట్లు తిరిగి అలిసిపోతే ఇక్కడికి వచ్చి కూర్చుని పోవడం. रेटा कैसे है బ్యాగులు బాగున్నాయండి. బ్యాగ్ 600 నుంచి స్టార్ట్ అవుతున్నా. ఫ్రిడ్జ్ హ్యాండిల్ కవర్స్, కుషన్ కవర్లు, డైనింగ్ టేబుల్ కవర్లు, డైనింగ్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. 150 నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. ఇవి అండి, ఇవి తీసుకుందామని చెప్పేసి అడిగితే ఓన్లీ 2 స్టిక్లు అనేది 700 అంటున్నారు. 750 అంటది. फोन कर को पूछ लो బాగున్నాయండి అన్నీ హైలైట్ గా ఉన్నాయి చూడడానికి. లుక్ షూట్ చేస్తుంది మొబైల్లో కదా, అది కూడా నార్మల్ మొబైల్లో కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఐఫోన్లోని వాటిలో షూట్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. లుక్ మట్టుకు హైలైట్గా ఉన్నాయి అన్నీ. ఇక్కడ అన్ని 3 స్టాల్లు అండి. 3 స్టాల్లోని ఫ్లవర్స్, ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఒకసారి చూద్దాం, బాగున్నాయి. पूछो कितना पूछो पूछते हैं छोटू टोटल 1500 ఇవి చూడండి హైలైట్ ఉన్నా. పింక్ అండ్ వైట్. 600 కదా
ఇవన్నీ క్లిప్పులు, చాంపియన్లు, అవి కీ చైన్స్. ఈ 50 అండి ఐటమ్స్. పై అన్నీ 150, 200లో ఉన్నాయి. 700. అవి కింద బాక్సులు కనిపిస్తున్నాయి కదా, అవి 900 అంట. టచ్అప్ బాక్స్లు అనుకున్నాను. టచ్అప్ బాక్సులు కావు అవి, మిర్రర్లు. मेकअप के पाउच है చిన్న बड़ी सी మిర్రర్. है टचअप बॉक्स है वो. यहाँ की लोग दिख रहा हूँ ఇవన్నీ మనకి వైజాగ్ దగ్గర దొరికేస్తాయండి. ఆల్మోస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇవి. వీటిలో స్పెషాలిటీ ఏం లేదు. చూద్దాం, మనం ముందుకెళ్తే అక్కడ హైలైట్గా ఉన్నాయంటండి జ్యువెలరీస్ అంతా. అటు ఇటు చూద్దాం. మనం చూస్తానండి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. మేకప్ के మేకప్ ఐటమ్స్ అన్నీ. అది అసలు వదిలిగా నా దగ్గర ఫోన్ కూడా లేదన్నది చైనీస్ అంబ్రెల్లా, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, హెయిర్ బ్యాండ్స్. 50 करते हो ले लो. रहो रहो अभी उससे अच्छे रहते हैं 50, 50, 50, 50, 100, 100, 50, कितना बड़ा 100, 150, 50. ఈ క్లిప్లు అనుకున్నాను. క్లిప్లే అండి ఇవన్నీ. ఫ్లవర్స్ అనుకున్నాను నేను. క్లిప్స్ అంట. హెయిర్ పిన్స్, క్లిప్స్. ఇవే ఫ్లవర్ టైప్లో ఉన్నాయి మనక. అన్నీ భలే ఉన్నాయండి, క్యూట్ క్యూట్గా ఉన్నాయి. చూడండి, భలే ఉన్నాయి కదా. మళ్ళీ ఇంకో స్టాల్, హెయిర్ రింగ్స్ మొత్తం అన్నీ. ఈ చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. ये ओ नीचे गिरा. कितने का है జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఇటాలియన్లు ఏంటి అర్థం देखो फिर చూసుకొని చూసుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. मैं लेता ना बहुत चीज़ें लेता हूँ अच्छा है तो ले लो. हाँ लेता हूँ बोले ना గాజులు అయితే బాగుంది ఈ స్టాల్ ఒకటి బాగుందండి. దీంట్లోనే మనకి జ్యువెలరీస్ చాలా బాగున్నాయి, కానీ రేట్లు మట్టుకు చాలా ఎక్కువ. 3000, 4000, 5000 అంటున్నారు. చాలా బాగున్నాయి. బ్రాస్లెట్స్ కానీ, ఉంగరాలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ 4000, 7000 తక్కువలే. कितने का है ये बहुत कमती है रेट తలనొప్పి ఏదైనా ఉంటే తగ్గిపోద్ది అంటండి. నాకైతే అమృతాంజనం వాసన లాగా అనిపించింది అది. ఉంగరాలు బాగున్నాయి. थोड़ा कम दे, एक से कम कर देता हूँ. फिर आने के चांसेस रहते हैं क्या ఇయర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, ఇయర్ जिम्मेदारी రింగ్స్ फिर आता क्या पूछता है उसे कम से బాగున్నాయి कम కదా. मैं अड़गना ऐसा लगा बोलते नहीं हम. क्या तो होना भी హ్యాండ్ शुरू कर బ్యాగ్స్. देगी. देखो बुरखा बुरखा. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంత అంటే 700 అంత చెప్పారన్న. ఇయర్ రింగ్స్, చిన్నపిల్లలు. क्या माँ क्या
क्या काय झालं काय देखो फाइनल प्राइस कितना हो कुछ బాగున్నాయండి కడాలు ఇవి ఇందులో కూడా బాగున్నాయి ఎన్ని షాపుల తర్వాత ఒక షాప్ కనిపించింది అబ్బాయిలు మొత్తం అన్ని అమ్మాయిలు फाइनल प्राइस कितने का अंगूठे दिखो ఇంగురలు బాగున్నాయి ఫ్లవర్ టైప్ లో ఉన్నాయి तो ओपन होता है क्या अंडा वाला पे क्या अच्छे अच्छे ना ओ क्या लेते हैं 150 रुपए का दे हाँ? नक्का में जो एक साड़ा है सारी 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 మళ్ళీ డ్రై ఫ్రూట్స్ చాలా స్టాల్లు ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అంజీర్ ఖర్జూరం స్ట్రాబెర్రీ డ్రై స్ట్రాబెర్రీ అంటారు బాగున్నాయి ఎట్లా ఉన్నాయి హైలైట్ గా ఉన్నాయి ఇదైతే బాగా నచ్చింది బాడీ పెయిన్స్ కంటే ఇది ఆయిల్స్ अच्छा अच्छा కాస్మెటిక్స్ అవన్నీ మనకు వద్దులేండి ఖాళీ బ్యాగ్ అయ్యో అవి అయిపోయి కొరియన్ వెబ్ సిరీస్లో చూసారా కొరియన్ వెబ్ సిరీస్లోని హీరోయిన్లకి అలాంటి వంకాయలు లైట్లతో వెలుగుతున్నాయి కదా సేమ్ అలాంటి వంకాయలే పెడతా ఉంటారు బాగున్నాయి ఇక్కడ కూడా అది అడిగానండి చెవిలో ఉంది నేను పక్కది అడిగి గ్రీన్ది అడుగుదాం అనుకున్నా కానీ దాన్ని పక్కది అడిగితే నార్మల్ది 600 700 చెప్తారు ఇంకా గ్రీన్ది అడిగితే 1500 1000 చెప్తారు కుంకుమ పువ్వు అండి గ్రాము 500 రూపాయలు అంట ఒక గ్రామ్ బాక్స్
పర్ఫ్యూమ్స్ ఇవి అత్తర్లు పర్ఫ్యూమ్స్ అంట. ఇక్కడ చూడండి ఇవి బాగున్నాయి. రాధాకృష్ణుడు. ఇక్కడే జనాలు ఎక్కువ ఉన్నారు, కొనుక్కుంటారేమో అందరూ. నాలుగైదు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అందరూ 50% ఆఫ్ అంటే అండి అది. ఇవి మార్బల్స్ నార్మల్ గా స్టిక్ చేసుకోవడానికి గచ్చు మీద. ఫోటో ఫ్రేమ్స్ ఇవి కూడా పెట్టేశారు స్టాల్ ఇక్కడ. డ్రెస్సులు భలే ఉన్నాయి అన్నీనా. ఇది పవర్ సేవ్ చేస్తుంది అంటే అది ప్లగ్ బాక్స్ కి పెట్టేస్తే 30% పవర్ సేవ్ అయిపోతుంది. ఇది ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారో ఏంటో మరి నాకు తెలీదు. నెక్స్ట్ అది ప్లగ్ బాక్స్ కనెక్ట్ చేయాలంట. 30% కరెంట్ సేవ్ అయిపోతుంది. అంటే 1000 రూపాయలు కరెంట్ వస్తుంది అనుకోండి కరెంట్ బిల్, మీకు 700 వస్తుంది అంటున్నారు. మరి ఎంత రేలో తెలియదు. భలే ఉన్నాయి ఇవన్నీ. బయటికి వెళ్తున్నాం. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. సోఫా సెట్, తివాచీలు ఇవన్నీ ఆల్రెడీ మనం కవర్ చేస్తున్నామే. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తున్నాం. ఇవి కవర్ చేస్తాము. ఇవి కూడా కవర్ చేస్తాం. ఇది మనం ఎంటర్ అయిన గేట్ అండి. ఇది ఎగ్జిట్ గేట్ వచ్చేసి మనకి అక్కడ ఉంది. ఎగ్జిట్ గేట్ నుంచి మనం బయటికి నడుచుకుని వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. ఇక్కడితోనే మన జర్నీ ఎండ్. రాడిసన్ బ్లూ బయట చూడండి భలేగా ఉంది కదండి. వ్యూ అయితే హైలైట్. ఇక్కడ వెళ్ళేటప్పుడు కొన్ని ఫోటోలు దిక్కునే వెళ్ళిపోతే భలేగా ఉంటుంది. బాగుందండి వ్యూ. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం రాడిసన్ బ్లూకి. రిసార్ట్కి వెళ్ళాలి హోటల్కి అనుకున్నాం కానీ అవ్వలే. ఇలా ఒక ఛాన్స్ దొరికింది, వచ్చేసాం. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్కి కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.